తరతరాలు సంపాదించిన భూమి ఇవ్వాలి, నువ్వు వచ్చి ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తామండి? ఎకరానికి ₹1 కడికి ఇవ్వాలా, 1250 గజాలు మాకు ఇవ్వాలా. నీ పట్ట నింపుకోవటానికి నువ్వే చూసుకుంటావు కానీ ఏళ్ళ పట్ల కొట్టు చేయటానికి నీకేం పని? చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, వాడు వచ్చి చూడమను మా పరిస్థితి ఏందో, మా కష్టాలు ఏందో, మళ్ళీ భూమి మీద పడితే మా పరిస్థితి ఏంది. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి రెండో విడత అయితే ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తున్నారు. ఇదే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు సేకరిస్తే మా ఉపాధి ఏమవుతుందని చెప్పి ఈ రోజున రైతు కూలీలు ఇండుముక్కల గ్రామంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు రైతు కూలీల యొక్క సమస్య ఏంటని తెలిసిన ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రెండో విడత మీ గ్రామాల్లో కూడా భూములు తీసుకుంటుంది, ఎందుకు ఈ రోజున రైతు కూలీలు అంతా ఆందోళన చేస్తుంటే ఏం చెప్తారమ్మా? మీ పేరు చెప్పండి. నా పేరు వేస్తాయమ్మండి, కేస్తాయమ్మ. మాకు ఇవన్నీ మేము అంటలేదు కానీ ఎకరానికి ₹1 కడికి ఇవ్వాలా, 1250 గజాలు మాకు ఇవ్వాలా. కూలి వాళ్ళకి మా కింద కూలి పని చేసే వాళ్ళకి నెలకు వచ్చి ₹10,000 కడికి ఇవ్వాలా. మేము మా డిమాండ్ అదేనండి. మాకు ప్రభుత్వం ఇప్పటికే ఎకరానికి 30,000 కౌలు ఇస్తామంటున్నారు, కౌలు ఇస్తున్నారు, 5,000 పెన్షన్ కూడా ఇస్తున్నారు కదా. 5,000 ఎక్కడండి, 5,000 4,000 ఇస్తుంది. మాకు ఇంత బయటకి మాకేం చెందల, మాకేం ఇవ్వాల, మాకు ఇంత బయటకి ఇవ్వలేదండి. ఇది 2వ సంవత్సరం ప్రభుత్వం వచ్చి మాకేం లేదండి. మా వాలంటీర్ని కూడా తీసేసారు. చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో వాడు వచ్చి చూడమను మా పరిస్థితి ఏందో, మా కష్టాలు ఏందో, మళ్ళీ భూమి మీద పడితే మా పరిస్థితి ఏంది వాళ్ళు చూడమను. వాలంటీర్ ఎందుకు తీసేసారు? వాలంటీర్ ఉన్న ₹10,000 కాడికి ఇస్తామన్నారు, ఏది ఒక్కడు కూడా చేయలేదుగా. మాకు డిమాండ్స్ ఏంటి, ఏం చెప్తారు మా ద్వారా చెప్పాలంటే? ముఖ్యమంత్రి ఏంటంటే ఎకరానికి ₹1 కాడికి ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలా, కూలోళ్ళు ₹10,000 కడికి ఇవ్వాలా. మేము చేసేది 166 రోజులు మేము చేస్తాం. అదే డిమాండ్ మాకు. అది మా రైతుల కొరకే. మేము అంటే మీరేంటి వాళ్ళు భూములు ఇస్తేనే కదా అమరావతి డెవలప్ అయ్యేది. భూములు అయిపోతే రాజధాని డెవలప్ కాదు కదా. భూములు ఇచ్చాము, ఇంతమంది ఇచ్చామండి. మాకేం మాకేం లేదు. భూములు ఇచ్చాము, కట్టకనేమండి భూములు. వాళ్ళన్న పండించుకునే వాళ్ళు రైతులు 3 పంటలు పండించుకుంటున్నారు. ఇటు అంటే ఒక పంటే పండించుకుంటున్నారు. అటు అమరావతికి 3 పంటలు పండించుకుంటున్నారు. మరి ఎట్టా? మరి అంతే ఉండిగా కొనుక్కున్నాయి వాళ్ళే పరుగురు పోతున్నారు పనులు లేకుంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏందండి? మా పేదవాళ్ళ పరిస్థితి ఏంది? మరి అంటే మీకు కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు కదా, రాజధాని డెవలప్మెంట్ అప్పుడు మీకు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. మాకేం కల్పించలే, ఇంతవరకు మాకేం లేదండి, కల్పించలే, మాకు లేదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ ఆందోళన? 6 రోజులు చేస్తున్నాం. ఇంతవరకు మాకేమీ స్పందన లేదు. దీనికి సంబంధించి ఏమన్నా సిఆర్డీ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరైనా రావడం జరిగిందా? ఎవరు రాలేదండి, రాలేదు, ఎవరు రాలే, మాకేం లేదు. కాకపోతే నిన్న 2 రోజులు పోటీగా పెట్టారు. దానివల్ల కొంచెం గొడవ అయింది. వాళ్ళు వేసుకొని పోతున్నారు అంతే. మరి పైన ఏం జరుగుతుందో మాకైతే తెలియదు. అది ఏం చెప్తారు మా ద్వారా సీఎం గారు చెప్పాలంటే? చంద్రబాబు గారు ప్రధానంగా రైతు కూలీల డిమాండ్కి ఏం చెప్తారు మీరు? అదే చెప్పిందే, ఇవన్నీ అంటలేదు కాదు. భూములు ఇస్తాము, ఇవ్వమను ₹1 కాడికి 1250 గజాలు ఇవ్వాలి, కూలీలకు ₹10,000 కాడికి నెలకి ఇవ్వాలి. మేము ఏమంటలేదుగా, ఇస్తామని చెప్తున్నాం. అది అదే ఏంటి మీరు చెప్పండి. రాజధానికి భూములు రెండో విడత సీఎం గారు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. భూములు ఇస్తే మీ పరిస్థితి ఏంటి? అండి ఏటకి పని ఏడకి రావటం 166 రోజులు. మరి భూమి ఇవ్వాలి, ఇచ్చామనుకో ₹1,00,000 ఇవ్వాలి, 1200 గజాలు భూమి ఇవ్వాలి, నెలకు వచ్చి 10,000 ఇవ్వాలి కుటుంబానికి. మా పిల్లలు చదువులు ఏంది, తిండి ఏంది, తెప్పలేదు, మనం లేదు, మన తరతరాలు సంపాదించిన భూమి ఇవ్వాలి, నువ్వు వచ్చి ఇవ్వమంటే మేము ఎందుకు ఇస్తామండి? మా పట్ల కొట్టి ఎంతకాలం నువ్వు ఉంటా? నీ పట్ట నింపుకోవటానికి నువ్వే చూసుకుంటావు కానీ ఏళ్ళ పట్ల కొట్టు చేయటానికి నీకేం పని? అందుకనే మేము ఇయ్యం. అంటే మీలాంటి రైతులు భూములు ఇస్తేనే కదా రాజధాని డెవలప్ అయ్యేది. చెప్తారండి, ఎంతమంది ఉంటారు, ఏడొక మాట ఆడొక మాట చెప్పేవాళ్ళు బోళ్ళ మంది ఉండరు. అలాంటి వాళ్ళు పోతారు అమ్ముడు. అంత అవసరం లేదు, కష్టపడతాం భూమి మీద, మా భూమిలో మేము కష్టపడతాం. అంటే మీలాంటి రైతులు భూములు ఇస్తేనే అభివృద్ధి చెంది కదా రాజధాని ఏర్పడుతుంది. కూడా కావాలి, ఇదే పార్టీ ఫీలింగ్ కాదు, అందరూ సౌకర్యం కోసం అయ్యగారు పెట్టాడు, మేము వచ్చాం. 160 ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? 160 మా భూమి ఇవ్వని ఇస్తే ₹1,00,000, 1200 గజం, నెల 10,000. మా కుటుంబం మొత్తం జరగాలి. మాకు మంచి అయింది, చెడ్డ అయింది, 15 మంది ఉండం పిల్ల జల్ల. ఎవరు పోషిస్తారు? మా భూమి లాక్కోవాల్సినంత అవసరం ఆయన సంపాదించాడా? తరాల నుంచి ఉంది. ఎలా అయినా వచ్చి ఇవ్వని ఇదేంది ఇయ్యం. ప్రభుత్వం మీకు ఇప్పటికే వైద్యపరంగా ఆరోగ్యపరంగా మీకు హాస్పిటల్ రోజు వస్తున్నారు డాక్టర్లు, మా ఊరు రోజు వస్తున్నారు, కార్లు వేసుకెళ్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు తీసాడు, అన్నీ తీస్తున్నాడు. ఏమి ఇచ్చాడు? మీకు ప్రత్యేకమైన నిధులు కేటాయించారు కదా అమరావతి ప్రాంతం వాళ్ళకి, కార్డులు కూడా కేటాయించాడు అండి. బోరుకు అయ్యే ప్లాట్లు వేసాడు, కేటాయించిన అన్ని బోరు ప్లాట్లు వేసాడు. అంతే అంతే.
ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వలా మరి కేటాయించారంటే ఇచ్చారనుకుంటారు కదా ఆహా నువ్వు అంటున్నావు కదా ఇచ్చారంటే ఏమి ఇచ్చారు మాకు చంద్రబాబు గారు చెప్పే మాట అది, నా మాట కాదు. ఏమీ లేదండి మాకు ఎవరికి ఏమీ లేదు మా భూములు మాకే కావాలి ఇచ్చామనుకో 1200 గజం ఇవ్వాలి ₹1 ఇవ్వాలి నెల 10,000 ఇవ్వాలి ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి అయితే మేమైతే వ్యతిరేకమైతే కాదు. ఎకరానికి ₹1 చొప్పున రైతుకి అయితే కేటాయించాలి. రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి ₹10,000 పెన్షన్ అయితే ఇవ్వాలి. మమ్మల్ని కుటుంబాన్ని ఆదుకోవాలి. చదువుకున్న ఎవరైతే మా కుటుంబాల్లో మా పిల్లలు ఉంటారో మా పిల్లలు కూడా ఉద్యోగాలు కల్పిస్తేనే మా భూములు ఇవ్వడానికి సిద్ధమని చెప్పి కూడా రైతు కూలీలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమ్మల్, S4 మీడియా, నిడుముక్కల నుండి.